హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ మైలు పిల్లి కథ. ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో ఒక అందమైన పిల్లి ఉండేది. ఆ పిల్లిని అందరూ మైలు అని పిలిచేవారు. అది చాలా ప్రత్యేకంగా ఉండేది. ఈ మైలు పిల్లికి ఒక వింత అలవాటు ఉండేది. అది సాధారణ పిల్లుల్లా పాలు తాగదు, ఎలుకల వెంట పరిగెత్తుతూ కాలం గడపలేదు. దానికి మనుషుల్లా మాట్లాడడం, వాళ్ళల్లా ప్రవర్తించడం అంటే చాలా ఇష్టం. దానికి చిన్ననాటి నుండే ఒక కల ఉండేది. నేను కూడా ఒకరోజు అందరి మాదిరిగానే గొప్ప పని చేయాలి, అందరూ నన్ను గౌరవంగా చూసేలా ఏదో సాధిస్తాను అని అనుకునేది. అలా కలలు కంటూ రోజులు గడుస్తుండగా ఒకరోజు మైలు పిల్లి ఊరిలో కొత్తగా తెరుచుకున్న మెక్డొనాల్డ్స్ రెస్టారెంట్ కు ముందుకు వచ్చింది. అక్కడ చాలా మంది ప్రజలు కుటుంబాలతో కలిసి కూర్చొని బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, మిల్క్ షేక్స్ తాగుతూ తింటూ నవ్వుతున్నారు. ఆ ఆనందాన్ని చూసి మైలు పిల్లి మనసులో అనుకుంది, నేను ఇక్కడ పని చేస్తే ఎంత బాగుంటుంది, నాకు కూడా ఇంతమంది మనుషుల మధ్య ఉండే అవకాశం దొరుకుతుంది, నా కల నిజమవుతుంది అని అనుకుంది. తక్షణమే ధైర్యం చేసి రెస్టారెంట్ యజమాని దగ్గరకు వెళ్ళింది. అయ్యా, నేను కూడా మీ రెస్టారెంట్ లో పని చేయాలని ఉంది అని బిగ్గరగా చెప్పేసింది. మొదట యజమాని దాన్ని చూసి నవ్వేశాడు. అరే, పిల్లి కూడా పని చేస్తుందా, ఇది ఎప్పుడైనా విన్నామా అని అన్నాడు. కాని మైలు పిల్లి వెనుకడుగు వేయలేదు. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్, నేను కష్టపడి పని చేస్తాను. ఆ పట్టుదల చూసి యజమాని ఆశ్చర్యపోయాడు. చివరికి సరే, నీ కష్టాన్ని చూద్దాం అని ఒక అవకాశం ఇచ్చాడు. మైలు పిల్లి ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన పనిని మొదలుపెట్టింది. మొదట చిన్న చిన్న పనులు చేసేది. కస్టమర్లకు నీళ్లు పెట్టడం, ఆర్డర్ తీసుకునే దగ్గరకు సహాయం చేయడం చేసేది. ఆ తర్వాత అది క్రమంగా తన చురుకుదనాన్ని చూపించింది. కస్టమర్ల మాటలు గమనించి వాళ్లకు సరైన ఆర్డర్లు సరిగ్గా అందించడం మొదలుపెట్టింది. దాని కష్టాన్ని చూసి యజమాని దానిని క్యాషియర్ గా ఉంచాడు. అక్కడ వాతావరణమే మారిపోయింది. మైలు పిల్లి ప్రతి కస్టమర్లను చిరునవ్వుతో పలకరించేది. బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, మిల్క్ షేక్ అన్ని తన చిన్న చిన్న చేతులతో ఎంతో జాగ్రత్తగా అందించేది. దాన్ని చూసి ప్రతి కస్టమర్లు సంతోషపడి మళ్ళీ మళ్ళీ ఆ రెస్టారెంట్ కి రావడం మొదలుపెట్టారు. చిన్నదే అయినా మైలు పిల్లి చాలా కష్టపడేది. ఎప్పుడైనా అలసిపోయినా నా కలను నిజం చేసుకోవాలంటే కష్టమే మార్గం అని తనను తాను ప్రోత్సహించేది. ఒకరోజు ప్రత్యేకంగా చాలా మంది కస్టమర్లు రెస్టారెంట్ కి వచ్చారు. అందరూ మైలు పిల్లిని చూసి, ఏమి అద్భుతం, ఇంత ముద్దుగా ఇంత కష్టపడి పనిచేసే పిల్లిని ఎప్పుడూ చూడలేదు అని అభినందించారు. ఇక నుంచి మైలు పిల్లి అందరికీ ప్రేరణగా మారింది. చివరికి ప్రతిరోజు ఎంత అలసిపోయినా మైలు పిల్లి ఆనందంగా నిద్రపోతూ నా కలను నిజం చేసుకున్నాను అని గర్వపడేది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, నమ్మకం, పట్టుదల ఉంటే ఎవరైనా గొప్ప విజయాన్ని సాధించగలరు. మన పనిలో ప్రేమ, నిజాయితీ ఉంటే అందరూ మనల్ని గౌరవిస్తారు. చిన్న చిన్న ప్రయత్నాలు చివరికి పెద్ద విజయాలకు దారితీస్తాయి.